స్టార్ట్. బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. హాయ్ గాయ్స్, మా వీరికి క్యాంపింగ్ కాదు వనభోజనానికి వచ్చాం. ఏంటి వనభోజనాలు? ఎవరెవరు వచ్చారు? నైట్ వరకు ఇక్కడ ఉంటాం. నైట్ కాదు సాయంత్రం వరకు ఇక్కడనే ఉండి ఆడుకుంటాము. కొద్దిసేపు ఇక్కడ తినేసి ఇంకా ఆడుకోవాలి. హాయ్ గాయ్స్, అదనమాట మ్యాటర్. మేము కార్తీక మాసంలో వనభోజనాలకి వెళ్ళాము. సో అప్పుడే ఎడిట్ చేశాను, కానీ కొంచెం లేజినెస్ ఎక్కువైపోయింది చలి వల్ల. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. తీసుకుపోయాం మన లొకేషన్కి. ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాం ఎక్కడెక్కడికో వెళ్ళాలని, కానీ ఇంట్లో వాళ్ళు నాకంటే లేజీగా ఉన్నారు. కాబట్టి పక్కనే ఉండే పార్క్కి వచ్చామన్నమాట. దీని పేరు వచ్చేసి నందనవనమా కాదు, శాంతివనం. రీనేమ్ చేశారు యాక్చువల్లీ. ఎర్లియర్ ఇట్ వాజ్ నందనవనం, నౌ ఇట్ ఈస్ శాంతివనం. ఈ ఈవెంట్ ఎలా అయింది అండ్ మధ్యలో ఒక టాపిక్ ఇంక్లూడ్ చేశాను. అది ఒక సర్ప్రైజ్ లాగా అనమాట. సర్ప్రైజ్ కాదు, జస్ట్ అలా ఫీలింగ్ చేశాను. ప్యాచ్ వర్క్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. లొకేషన్ చూసుకోవాలి కదా నాన్న. ఫ్లోర్ తడితడిగా ఉండొచ్చు. మహా మహా బోంబాక్స్ అంట, బోంబాక్స్. అయిపోయినాక మీ పేర్లు రాయండి. అది మన సాంప్రదాయం. అది బాదం కదా, అది బాదం. చాలా సింపుల్గా, హడావిడి లేకుండా బేసిక్గా ఒక లెమన్ రైస్, ఒక వైట్ రైస్, కొంచెం పప్పు, కొన్ని వడియాలు, అంతే. బేసిక్ ఐటమ్సే తెచ్చుకున్నాము, ఎందుకంటే మాకెవరికి పెద్దగా వండే ఓపిక లేదు, తినే ఇంట్రెస్ట్ కూడా లేదు. చాలా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము, అయినా కూడా ఫోర్సిబ్లీ అలా. బంపర్ మెంతే పప్పు ఉంది నాన్న. మహా మహా అమ్మా, ఎందుకు వచ్చారు మా మీరు బయటికి? ఎందుకంటే ఇక్కడ ఒక కాలేజ్ పెట్టబోతున్నారు. వనభోజనాలు ఎందుకు చేయాలి? అన్నం తింటే బాగుంటుంది కార్తీక మాసం. ప్రకృతిలో ప్రకృతి. ఇదేం చెట్టు? బూరుగా. బూరుగా తినచ్చా? లంచ్ అయ్యాక ఈ అథ్లెటిక్ ఉమెన్ బాదాం చెట్టు పర్సన్ ఇద్దరు పార్క్ లో వాక్ అరౌండ్ కి వెళ్ళారు. 5 నిమిషాలు కూడా కాకముందే రిటర్న్ ఇచ్చారు. నీకు తెలుసు కదరా, చాలాసార్లు వెళ్ళాం మనం. మా ఇంటికి ఇనుపగడమ్మా, మా ఇంటికి ఇనుపగడ. మమ్మల్ని అంటారు బ్యాంబూ కాదురా, బూరుగా. అది ఒక చెట్టు పేరు. చెప్పమ్మా, బూరుగా అంటే ఏంటి? చెట్టు నుంచే సిల్క్ కాటన్ ఇక్కడ అందరూ సింపుల్ పెండలం, సింపుల్ పెండలం, ఇది సింపుల్ పెండలం అని చెప్పేటోళ్ళే ఉన్నారు. నాకు చిన్న పత్తిలాగా వస్తుంది. ఏది చూపి నాకు. లేదు, దీని పత్తి కాయల
చూపియాలి, ఉందంటే సరిపోయినా. కాయలు వస్తాయి. చెప్పమా. అప్పుడు డైరెక్ట్ మహా ఓయ్ మహాదేవా, అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఎట్లా చేసుకునేటోళ్ళు వన భోజనాలు అడుగు అమ్మమ్మని చెప్తుంది. తెలుసా, మట్టి లోపల తవ్వి 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 పైన మళ్ళీ క్లోజ్ చేసేసి అక్కడ దాని లోపల తింటూ ఉంటారు. టెంట్ కొడతారా? తింటూ తింటూ ఉంటారా? మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ కొట్టి 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 వస్తారు. ఎందుకురా? ఏం వీళ్ళేం సర్వైవర్లా ఏం దాడుల నుంచి పారిపోతున్న వాళ్ళ? వరభోజనాలు పోతే ఎందుకు మా మీరు గుహలు కట్టుకుంటారు? ఎప్పుడు పోయినా కానీ ఏడో వదిలేస్తా భయపడి వస్తాడు. తాత వదిలేసి వస్తాడనా? అమ్మ నిజం చెప్ప, మీరు వనభోజనాలు కూడా పోయేటోళ్ళ తాత వాళ్ళు ఉన్నప్పుడు? అప్పట్లో పార్క్ ఉంటాయి కాకుండా అందుకు అడవిలోకి వెళ్ళి తింటూ ఉంటారు. అడవిలోకి వెళ్ళి తింటూ ఉంటారా? ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే కదరా, ఇది కూడా అడవే. అడవే, మరి నిమ్మలు ఎందుకుంది? దారిస్తాము ఎక్కడ కూడా అక్కడ. ఇప్పుడు నీకు బీరకాయ తినబుద్ధి అవుతుంది, బీరకాయ తింటాము. బీరకాయ కాకుండా లెమన్ రైస్ తింటామా? ఏందన్నా ఏంది ఉపమానాలు ఆసువుగా వచ్చేస్తున్నాయి. వాళ్ళకి క్లియర్ అర్థం కావడం కూడా అంత క్లియర్ చెప్తారు ఆయన. ఎంతైనా సాటలేరు. ఆరో ఉంటే అటు వెళ్ళాలా? వాళ్ళలా వాకింగ్కి వెళ్ళారు, నేను ఇటు సైడ్ వాకింగ్కి వెళ్తున్నాను అనమాట. రండి పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎడిటింగ్ అంతా పూర్తి చేశాక ఇలాగే పోస్ట్ చేయాలనిపించట్లేదు, సో నాకు తోచిన విషయాలు మాట్లాడదామని డిసైడ్ అయిపోయాను. ఓకే, ఇంకా ఇప్పుడు రీసెంట్ బజ్ చూస్తే, రీసెంట్ అని ఎందుకంటున్నానంటే దీన్ని నేను ఫైనల్ పోస్టింగ్ ఆల్మోస్ట్ జనవరిలో చేస్తున్నాను అనమాట. రికార్డ్ చేసింది నవంబర్ అయినా నేను పోస్ట్ చేసేది జనవరి. సో నేను రీసెంట్గా రాజాసాబ్ మూవీ చూశాను. ఆ మూవీ గురించి మాట్లాడుకుంటూ మనం పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సినిమా విషయానికి వస్తే నేను న్యూట్రల్ పొజిషన్ తీసుకుంటాను. ఎక్స్ట్రాడినరీగా లేదు, అలాగని మరి అట్టర్ ఫ్లాప్లా కూడా లేదు. ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే ఒక హై లెవెల్ సబ్జెక్ట్, లెట్సే ఒక థర్మోడైనమిక్సో లేకపోతే థర్మల్ ఇంజనీరింగ్లో ఒక కాంప్లెక్స్ మ్యాటర్ని మనకి అంటే లెట్సే ఐటీ గాయ్ తీసుకొచ్చేసి థర్మల్ ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్తో వాడు చెప్తాడో అలా ఉందన్నమాట. అనాలజీ కొంచెం సోదిలో అనిపించవచ్చు, బట్ స్టిల్ స్టిక్ విత్ మీ, ఇట్ విల్ ఆల్ మేక్ సెన్స్ ఇన్ ద ఎండ్. ఇప్పుడు ఆన్ ద పేపర్, ఆన్ ద టెక్స్ట్ బుక్స్ థర్మల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ చదవండి, అంత బాగా అనిపిస్తుంది. ఏముంది ఇక్కడ, హీట్ కండక్ట్ అంటాడు, హీట్ త్రూ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటాడు, ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. బట్ దాన్ని ప్రాక్టికల్లో పెట్టేసి ఒక బాయిలర్ కట్టరా, ఒకటి ఇంకేదో ఇన్వెంట్ చేయరా అంటే మాత్రం అప్పుడు వాడికి తెలిసి వస్తుంది అనమాట. ఆ కట్టడం వరకు కూడా కాదు, ఎగ్జామ్ క్లియర్ చేయమనండి చాలు. ఎగ్జామ్ రాసేటప్పుడు తెలిసిపోతుంది వాడి నాలెడ్జ్ లెవెల్ ఏంటో. ఇక్కడ కూడా అంతే, ఏదేదో చెప్పేసి లాస్ట్లో LHS = RHS అన్నాడు వాడు. తనకే క్లారిటీ లేని సబ్జెక్ట్ మీద ఎంతో హై లెవెల్లో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేశాడు, బట్ క్లారిటీ లేకపోవడం వల్ల అలా అయిపోయిందనమాట. అంటే మన డైరెక్టర్ అనమాట. ఈ మూవీ క్లైమాక్స్ కూడా మన సెమ్ ప్రిపరేషన్ లాగానే ఉంటుంది అనమాట. సెమిస్టర్ మొత్తం చదవకుండా లాస్ట్ 2-3 డేస్లో మనము 1 డే వెయిటింగ్ 2 డే వెయిటింగ్ చేసేసి బ్రెయిన్లోకి స్టఫ్ ఎలా గుచ్చేస్తామో క్లైమాక్స్లో కూడా అదే చేశాడు మారుతి. అసలు ఫస్ట్ హాఫ్లో పాటలు కట్ చేసేసి మంచిగా స్టోరీని సెటప్ చేయొచ్చు కదా. స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు హిప్నాటిజం ఏంటి, ఇలాంటివన్నీ పెట్టచ్చు కదా. అవి ఏం చేయలేదన్నమాట. లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చేసి అన్నీ ఒక్కసారి కుక్కేస్తాడు బుర్రలో. ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్, సెకండ్ హాఫ్లో నచ్చో అవన్నీ కట్ చేసి స్టోరీని ఇంకొంచెం ఎలాబరేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది. అదంతా చేయకుండా లాస్ట్లో సోది పెట్టాడు. ఇంకా సమ్మరైజ్ చేయాలంటే నాకు ఓవరాల్గా అనిపించేది చెప్తున్నాను. మారుతి తన ఎగ్జిక్యూషన్
అట్టర్లీ ఫ్లాప్ అయింది. అండ్ తమన్ ఇవ్వాల్సిన చోట ప్రాపర్గా మ్యూజిక్ ఇవ్వలేదు, ఏదో డ్యూటీ చేశాడంతే. ఎలివేట్ చేసేలా లేవు, అలాగని సింక్ అయ్యేలా లేవు ఎమోషనల్ సీన్స్లో. అంతటా ఒకటే మ్యూజిక్ పెట్టాడు. ఆ ముసలామె కనపడితే అదే మ్యూజిక్, మనవడు మ్యూజిక్. జస్ట్ ఎమోషన్ చేంజ్ అవుతుంది, హ్యాపీనెస్, సాడ్నెస్, టెన్షన్, సేమ్ మనవడు మ్యూజిక్ అంతే ఉంది. అసలు వేస్ట్ అండి తమనికి. ఈ మూవీకి అయితే వేస్ట్. అసలు సాంగ్స్ బాగలేవు, బీజిఎం బాగలేదు. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ అండ్ రాజమౌళి. వీళ్ళ ముగ్గురి వల్ల ఈ మూవీ ఇంకా ఫ్లాప్ అయింది. ఎందుకంటారా, వాళ్ళు ఏంటంటే ఒక ప్యాటర్న్ సెట్ చేశారు. ఒక 1/2 hour స్టోరీ సెటప్, తర్వాత హై సీన్, తర్వాత ఇంకొక 1/2 hour స్టోరీ సెటప్, ఫస్ట్ హై సీన్ని మించిన ఇంకొక హై సీన్. ఇలా మనకి ఏంటంటే ఒక ప్యాటర్న్ బ్రెయిన్లో బిల్డ్ అయిపోయింది, ఇలా చూడాలి మూవీ అని. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఎట్లా రాయాలి. సో ఇదన్నమాట ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నాకు తోచినంతలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇలాగే అనిపిస్తుందా? ఓకే, ఇంకా మన హీరోలు ఏం చేస్తున్నారో చూద్దాం. ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పేసి వాకింగ్, బ్యాట్ ఏవో తీసుకొచ్చుకున్నారు, కారు కూడా తెచ్చుకున్నారు. మొత్తానికి ఏ గేమ్ ఆడుతున్నారో చూడాలి. స్పెషల్ ఫిజికల్ యాక్టివిటీ భలే చేస్తున్నారు సాయి. చూడు కొత్త ఖర్చు ఇది. టీవీ ముందర సోఫాలో అదే ఏది అసలు ఫస్ట్ టీవీ ముందర పరుపు ఉంది కదా, డొక్కు పరుపు మీద దొరికినట్టు ఇటు అంతే దొరలడం ఆక్సిజన్ కదా మహా. చుట్టుపక్కల మొత్తం అంతే, ఆక్సిజన్ చుట్టుపక్కల మొత్తం పర్లేదు దాన్ని కవర్ అబ్బా నో ఆక్సిజన్. ఆక్సిజన్ చాలా బాగుందా ఇక్కడ? లేదు ఆక్సిజన్ లేదు. చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఉంది, చాలా. చిన్న స్టార్ లో అప్పుడు ఆక్సిజన్ ఎక్కువ ఉన్నట్టు అర్థమైంది. ఏంటి నాన్న? అక్కడ భయంకరమైన ఉంది. ఏమున్నాయి భయంకరమైనవి? అమ్మమ్మకి కళ్ళు ఇచ్చాను అప్పుడే. వెనక్కి ముందరకు కూడా అనొచ్చు, రెండు సమానంగా పెట్టి. సర్లే ఒకటోడాను. ఇంతసేపు మేము ఇద్దరు శాంతిసేపు అన్నాం అది, అందుకే ఇంక తిరిగినాయి. రాత్రి మళ్ళీ జ్వరం వస్తుంది నీకు. యాది నాన్న? ఓకే. ఏం కాదులే. ఫైనల్లీ మన భోజనాలు కంప్లీట్ అయిపోయాయి. అక్కడ ఏదో ఉసిరి చెట్టు ఉంది, అందరూ పూజలు కూడా చేశారు. దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్ బాయ్.